హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఆకాకరకాయ మసాలా పెట్టి చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఆకాకరకాయని మసాలా పెట్టి చేసుకోండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ టొమాటో, ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఒక చిన్న లవంగం 2 వేసుకున్నాను. చిన్న చెక్క వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇది గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకున్నాను. అది మగ్గేదాకా సాల్ట్ వేసి మగ్గనిచ్చుకున్నాను. అది మగ్గిన తర్వాత మనం పేస్ట్లా చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచితే అది పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ అలాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న తర్వాత వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవటమే. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా అలాగా కుక్ చేసుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది రైస్లోకే కాదు రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.